సో నేను ఇదివరకు హైలైట్ చేసినప్పుడు హై రిస్క్ పాపులేషన్ ఎవరు అని హైలైట్ చేశాను. సో ఈ హై రిస్క్ పాపులేషన్ వాళ్ళు చాలా విజిలెంట్గా ఉండడం ఫస్ట్ స్టెప్. అంటే మనకు ఆల్రెడీ వెదర్ ఫోర్కాస్ట్ ఇస్తున్నారు కాబట్టి వాస్తవానికి టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. సో డెఫినెట్గా మీ ప్రోగ్రామింగ్, ప్లానింగు, ఎక్కడైతే బయటకు పోవాల్సిన పరిస్థితులు ఉంటాయో అవి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్, పర్టికులర్గా సమ్మర్ సీజన్లో. అలాగే సమ్మర్ ఇంటెన్సిటీ టైమింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందని కూడా మనకు ప్రెడిక్టబుల్గా అరౌండ్ 11 to 3. సో ఆ టైం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చాలామంది ఈ ఫ్యాషన్ పరంగా చూసుకుంటే కొద్దిగా టైట్ క్లోదింగ్ వేసుకోవడం అనేది గర్హించం. సో సమ్మర్లో అలాంటి క్లోదింగ్ అనేది నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ కాటన్ బేస్డ్ వేసుకుంటే మంచిది. లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి. ఎయిర్ సర్క్యులేషన్ బాడీ చుట్టూ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ బాటిల్ అనేది ఆల్వేస్ క్యారీ చేస్తూ తరచుగా హైడ్రేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. తల మీద ఎండ పడకుండా హ్యాట్ కానీ స్కార్ఫ్ కానీ పెట్టుకోవడం ఇంపార్టెంట్. అవసరమైన చోట కళ్ళద్దాలు అంటే ఈ షేడెడ్ గ్లాసెస్ వేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ప్రయాణాన్ని అరికట్టుకోవడం, అంటే బయటికి ఊరికే పోకపోవడం అనేది ఇంపార్టెంట్. అదే టైంలో మసాలా ఫుడ్లు, స్మోకింగు, ఆల్కహాలు అండ్ ఈ ఏమంటారు ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే వీలవుతుందో అక్కడ న్యాచురల్ పద్ధతుల్లో వచ్చిన చల్లటి పానీయాలు తీసుకోవడం ఇంపార్టెంట్. దాని కారణంగా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎవరైతే అట్ రిస్క్ ఉంటారో కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆ మందులు, పర్టికులర్గా వీటిని డైరెటిక్స్ అంటాం, వాటిని ఏమన్నా మనం రెడ్యూస్ చేసుకోవాలన్నా, ఒకవేళ మీరు ఏదైనా ట్రావెల్ పర్పస్గా అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్ సూచనలు, సలహాలు పాటిస్తూ మందులు రిక్వైర్మెంట్ ఉన్న చోట తగ్గించుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న ద్వారా మనకి ఈ సన్ స్ట్రోక్ బారిన పడకుండా ఈవెన్ అట్ రిస్క్ పాపులేషన్ కూడా మనం ఈజీగా ఎక్స్పోజ్ కాకుండా చేసుకోవచ్చు.